హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ ప్రత్యూష, మీ డర్మటాలజిస్ట్. రీసెంట్గా నన్ను ఒక క్లయింట్, డాక్టర్ ఇన్ని సెంటర్స్ ఉన్నాయి, సెలూన్స్లో కూడా చేస్తున్నారు, పర్మనెంట్ మేకప్ క్లినిక్స్ అని వచ్చేస్తున్నాయి, ఈ ఎస్థెటిక్ ప్రొసీజర్స్ అన్నీ ఒక్కో దగ్గర ఒక్కో ప్రైస్ ఉంటుంది, చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంది, అసలు ఏది ఆప్ట్ చేసుకోవాలి, ఏది కరెక్ట్ అనే దాని గురించి అని అడిగారు. సో దీనికి మీరు ఏ ఫ్యాక్టర్స్ని చూస్ చేసుకోవాలో నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకుందాము అని అనుకున్నారనుకోండి, అది ఏ షాప్లో కొన్నా మీకు అదే ప్రోడక్ట్ వస్తుంది కాబట్టి మీరు ప్రైస్ కంపారిజన్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ఎస్థెటిక్ ప్రొసీజర్స్ కానీ క్లినికల్ ప్రొసీజర్స్ కానీ వీటి దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే, ప్రతి దగ్గర సేమ్ ప్రొసీజర్ అనేది ఉండదు. ఎందుకంటే రకరకాల లేజర్ మెషిన్స్ ఉంటాయి. సపోజ్ మీరు జిఎఫ్సి చేయించుకుంటున్నారనుకోండి, రకరకాల కిట్స్ ఉంటాయి, వాళ్ళు యూజ్ చేసే కిట్స్ బట్టి కూడా మీకు ప్రైస్ అనేది వేరీ అవ్వడం జరగచ్చు. డర్మటాలజిస్ట్ గైడెన్స్లో చేసుకుంటే మీకు ఏ ప్రొసీజర్ అయినా సేఫ్గా ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే, లేజర్ మెషిన్స్ ఉన్నాయనుకోండి, లేజర్ మెషిన్స్లో కూడా రకరకాల వెరైటీస్ ఉంటాయి, కొన్ని FDA అప్రూవ్డ్ లేజర్స్ ఉంటాయి, అవి యూజ్ చేసే వాళ్ళు కొంత ప్రైస్ అనేది వేరియేషన్ అనేది ఉంటుంది. దాన్ని బట్టి మీకు ట్రస్ట్ వచ్చిన దగ్గర మీరు ప్రొసీజర్ అనేది చేయించుకోండి. అంతేగాని ప్రైస్ ఎక్కడ తక్కువ ఉందో అక్కడ చేంజ్ చేసుకుందాము, అది సెలూన్ అయినా ఎక్కడైనా అనేది మాత్రం అనుకోకండి.